నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్. ఒకవేళ మనుషులుగా మనకు చాలా అసాధ్యమైన ఉండొచ్చేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. లేక ఎటు చూసినా నా జీవితంలో బండలే ఉన్నాయండి, ఎటు చూసినా నా జీవితంలో ఆశీర్వాదం లేదు, వేసారిపోయిన జీవితం, ఎండిపోయిన జీవితం, కరుకైన బండలు రాళ్ళు నా చుట్టూ కనబడుతున్నాయి, నా జీవితంలో ఎవరు నాకు మేలు చేస్తారని నీవు ప్రశ్నిస్తూ ఉంటే, నీ దేవుడు, ఏ దేవుడైతే నిన్ను పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడో, ఏ దేవుడైతే నీ కోసం సిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచారో, మరణపు ముళ్ళను విరిచారో, ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే బండలను సైతం చీల్చి నీకు నీటిని ధారధారలుగా దయచేయగలిగిన వాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితం కూడా చుట్టూ బండలేనండి వెస్లీ గారు, నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు, ఎటు చూసినా ప్రతికూలత కనబడతా ఉంది, కుటుంబ జీవితం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, ఉద్యోగం బాగాలేదు, నా ప్రతి పరిస్థితి కూడా విచ్ఛిన్నమైపోయి ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే, దేవుని వైపు చూడు. దేవుని బిడ్డ, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు, అనేక మంది జీవితాల్లో మేలు చేసింది.